ఇంత సురక్షితమైన ఆశ్రయాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. ఈ వ్యక్తి వేలాది చెక్క ముక్కలను ఉపయోగించి కేవలం 5 మీటర్ల ఎత్తులో ఒక భారీ ఇంటిని నిర్మించాడు. లోపలి భాగం 10 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండడమే కాకుండా ఏకంగా 10 మంది సులభంగా ఉండగలిగేంత విశాలంగా ఉంది. బయట నుంచి చూస్తే దీని అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు దీని భారీ ఆకారం చూసి అడవి జంతువులు కూడా వెనక్కి వెళ్ళిపోయేవి. అడ్వెంచర్‌ను ఇష్టపడే కాయిల్ నదీ ప్రవాహాన్ని అనుసరిస్తూ చివరికి కొండపై ఒక విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని గుర్తించాడు. ఆ ప్రదేశం వెడల్పుగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల చాలా ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉంటే సురక్షితంగా ఉంటుంది అని భావించిన కాయిల్ వెంటనే తన సామాగ్రి తీసుకొని సమీపంలోని చెట్ల నుంచి అవసరమైన కలపను కోసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పైభాగాన్ని సమానంగా ఉండేటట్టు కత్తిరించాడు. 2 దుంగలను స్తంభాలుగా ఉపయోగించి వాటిపై మరికొన్ని చెక్కలను అమర్చి గట్టిగా కట్టాడు. కొన్ని చిన్న కొమ్మలను వంచి వాటిని సాగే గుణాన్ని ఉపయోగించి ఫ్రేమ్ చుట్టూ అల్లాడు. వాటిని గట్టిగా కట్టడంతో ఒక బలమైన గోడ లాంటి నిర్మాణం ఏర్పడింది. ఈ వంగిన నిర్మాణం వల్ల ఇంటి లోపల స్థలం కూడా మరింత పెరిగింది. అయితే అడవిలో తరచుగా అడవి జంతువులు సంచరిస్తూ ఉంటాయి. అందుకే తన ఆశ్రయానికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వాలని కైల్ నిర్ణయించుకున్నాడు. ఇంతలో సాయంత్రం అయిపోయింది. చీకటి పడుతుండడంతో ఆ రోజు పనిని తాత్కాలికంగా ఆపి శక్తి కోసం అడవిలో కొన్ని పుట్టగొడుగులను సేకరించడానికి వెళ్ళాడు. వాటిని మంటపై కాల్చుకొని తిన్న కాయిల్ తన డాగ్స్తో కలిసి అడవిలో మొదటి రోజును గడిపాడు. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.